హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి? తర్వాత దాన్ని ఎక్కడ రన్ చేయాలి? ఇవన్నీ చూద్దాంమాట. సి ప్రోగ్రామ్ అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికైనా మనకి ఒక ఐడీఈ కావాలన్నమాట. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని అర్థం. అంటే మనకి వీఎస్ కోడే గాని, పైచార్మ్ గాని ఇట్లాంటివి టూల్స్ మాట. మీరు జస్ట్ గూగుల్‌లో సి రిలేటెడ్ ఐడీఈస్ అని కొడితే ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఐడీస్ కూడా ఉండొచ్చు. బట్ మోస్ట్ పాపులర్ వచ్చేసరికి వీఎస్ కోడ్ మాట. సో, ఈ వీఎస్ కోడ్ మనం లోకల్‌గా డౌన్‌లోడ్ చేసి జీసీసీ కంపైలర్ గూడా దానికి యాడ్ చేసుకొని, మనం సి ప్రోగ్రామ్‌ని రన్ చేయొచ్చు. ఇదొక వే. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ ఫైండ్ చేస్తే ఆహ్, సెటప్ ఫర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనో డిఫరెంట్ కీవర్డ్స్ మీరు సెర్చ్ చేస్తే మీకు ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయన్నమాట. బట్ నేను కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నా. అంటే దిస్ ఈస్ ద వే ఫ్యూ అదర్ డెవలపర్స్ ఆల్సో ఇలాగా ఫాలో అవుతారు. నేను అదే ఫాలో అవుదామనుకుంటున్నాను. ఏంటంటే గిట్ హబ్‌లో కోడ్ స్పేసెస్ యూజ్ చేద్దామని అని అనుకుంటున్నాననమాట. అసలు ఫస్ట్ గిట్ హబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. గిట్ హబ్ అంటే మనకిప్పుడు ప్రోగ్రామ్ రాసేది ఒక ఫైల్ ఉంటది. అంటే ఇప్పుడు పైథాన్ ఫైల్ అనుకోండి. సమ్ హెల్లో వరల్డ్ డాట్ పీవై ఫైల్ అని చెప్పి. అలాగే సి ఫైల్ అనుకోండి. హలో వరల్డ్ అది ఆ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ సి ఎక్స్టెన్షన్ అయితే సి ప్లస్ ప్లస్ అయితే డాట్ సిపిపి అని చెప్పి పైథాన్ అయితే డాట్ పీవైఎన్ అని చెప్పి ఇలాగ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైల్స్ అనేవి అన్ని ఒక ఆర్డర్లో మెయింటైన్ చేసి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో ఉంచుకుంటే అప్పుడు మనం ప్రాజెక్ట్ పెద్దదయ్యే కొద్దీ ఏ ఫోల్డర్లో ఏ ఫైల్స్ రాసాము దాన్ని ఎక్కడి నుంచి కాల్ చేయాలి అని చెప్పి ఇట్లాంటి వివరాలన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఒకసారి ఫోల్డర్ స్ట్రక్చర్‌లో పెట్టుకున్న తర్వాత ఇది పబ్లిక్‌గా అవైలబుల్‌లో ఉండాలనుకున్నా, లేకపోతే మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా, ఆ ఫైల్స్‌ని మీరు జీమెయిల్ గాని, వీటికి గాని అటాచ్ చేసి మీరు లోడ్ చేయాలనుకుంటే చాలా ఇబ్బందవుతదనమాట. సో, దానికి ఆల్టర్‌నేటివ్ వే లేతే బెస్ట్ వే ఏంటిదంటే, ఇలాగా గిట్ హబ్‌లో మనం దాన్ని లోడ్ చేసుకొని, వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పబ్లిక్‌గా మీ కోడ్‌ని ఉంచాలని చెప్పి ఇష్టం లేకపోతే గనక ప్రైవేట్‌గా గూడా ఉంచుకోవచ్చు. ఈ గిట్ హబ్‌కి మనకు సంబంధించినయి దానికి లినక్స్ కోడ్ ఇట్లాంటివి ఎలా ఉంటాయో అలాగే గిట్ హబ్‌కి కూడా కోడ్ ఉంటాయన్నమాట. అంటే మీరు డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌లోనే ఆ కమాండ్స్‌నన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి ఈ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చుమాట. బట్ ఈరోజు నేను మీకు ఇందులో కోడ్ స్పేస్ అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలాగా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, వన్స్ మీరు గిట్‌హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ గిట్ హబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ మీదకి ల్యాండ్ అవుతారనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో నేను ఆల్రెడీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను. అందుకనే ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాయి. సో, ఈ ట్యుటోరియల్‌కి కోసం నేను సి ట్యుటోరియల్ అనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. రిపాజిటరీ అంటే ఫోల్డర్ లాంటిదని అనుకోండి. ఓకేనా? అర్థం అవ్వటం కోసం. సో, ఈ రిపాజిటరీలో నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ బేసిక్ అండ్ సెటప్ అని చెప్పి క్రియేట్ చేశాననమాట. ఇప్పుడు ఇలాగా మీరు గూడా ఇందాక లెఫ్ట్ హ్యాండ్ పేజ్‌లో ఈ పైన న్యూ అని చెప్పి బటన్ ఉంటది. ఇది క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్, రిపాజిటరీ డీటెయిల్స్ ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇట్లాంటివి అది పబ్లిక్‌గా ఉంచాలనుకుంటున్నారా? లేకపోతే ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నారా? ఇట్లాంటి వివరాలన్నీ అడుగుతది. అయన్నీ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. న్యూ అని చెప్పి క్లిక్ చేయంగానే ఇదిగోండి ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఇవ్వచ్చు. దాని డిస్క్రిప్షన్ మన ప్రాజెక్ట్ దేని గురించి అని చెప్పి మీరు ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ చూస్ విజిబిలిటీ పబ్లికా లేకపోతే ప్రైవేటా అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ రిపాజిటరీ అని కొడితే ఈ లైసెన్స్ కూడా పబ్లిక్ లైసెన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు రీడ్ మీ అంటే ఈ ప్రాజెక్ట్‌ని ఎలా ఒకవేళ తర్వాత ఎవరైనా ఉపయోగించాలంటే ఏం చేయాలని చెప్పి ఆ స్టెప్స్ అన్నీ ఇందులో రాసుకుంటారు జనరల్‌గా. చేసి ఫైనల్‌గా క్రియేట్ రిపాజిటరీ అని చెప్పి క్లిక్ చేయంగానే మనకి ఇలాంటి రిపాజిటరీ ఒకటి క్రియేట్ అవుతదన్నమాట. నేను సి ట్యూటోరియల్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇది క్రియేట్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇది ఈ పేజ్‌లోకి ల్యాండ్ అవుతది. ఇక్కడ మనకి కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కోడ్ స్పేసెస్ అని చెప్పి ఉంటది. ఈ కోడ్ స్పేసెస్ దగ్గర ఇక్కడ ప్లస్ సింబల్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఆహ్, ఆల్రెడీ నేను ఇది కోడ్ స్పేస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. దానికి ఈ నేమ్ ఇలాగ వస్తదన్నమాట.
ఈ కోడ్ స్పేస్ వల్ల ఏంటంటే మనకి విఎస్ కోడ్ ఆన్‌లైన్‌లోనే క్రియేట్ అవుతది. అంటే ఐ మీన్ మీ వెబ్ బ్రౌజర్‌లోనే ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఇందాక ఏదైతే జీసీసీ కంపైలర్ ఇట్లాంటి డిఫరెంట్ మిన్విగ్ ఇట్లాంటివి మనకి డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం డౌన్‌లోడ్ చేయకుండానే బిహైండ్ ద సీన్స్ ఇది లినక్స్ మీద అదయన్నీ సెటప్ ఉండి మనకి వస్తాయన్నమాట. ఓకే. సో, ఒకసారి నేను ఈ బేసిక్ సెటప్ అని వచ్చిన తర్వాత ఇక్కడ నేను మన రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే ఫైల్, లేకపోతే ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఈ బేసిక్ అండ్ సెటప్ కూడా ఉండదు. అప్పుడు మీరు ఫస్ట్ టైం కాబట్టి న్యూ ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేసుకొని ఇలాగా మీ నేమ్ ఏదైతే ఇవ్వచ్చు. ఇంట్రో ఇంట్రో అని ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు ఆ ఫోల్డర్ నేమ్‌కి. ఆ ఫోల్డర్ నేమ్ ఇన్‌సైడ్ మనం ఫస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. అది హలో వరల్డ్ అని చెప్పి ఫైల్ మాట. అంటే ఆ నేమింగ్ కన్వెన్షన్ మీ ఇష్టం. ఏదైనా ఇవ్వచ్చు. బట్ డాట్ ఎక్స్‌టెన్షన్ మాత్రం అంటే ఈ డాట్ సి అని ఉండాలి. ఎందుకంటే మనం సి రిలేటెడ్ రాసుకుంటున్నాం కాబట్టి. ఒకసారి ఇలాగా మీకు ప్రోగ్రామ్ క్రియేట్ అయిన తర్వాత దీని ఫస్ట్ అనాటమీ ఎలా ఉంటదో చూద్దాం. అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అని చెప్పి. ఏ ప్రోగ్రామ్ రాయటానికైనా ముందుగా నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఆహ్, మీకు ఒక లైబ్రరీస్ ఉంటాయి. అందులో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఏంటి ఇవన్నీ మనం చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఆల్రెడీ మీరు రాయకుండా ఒక ఓపెన్ కమ్యూనిటీ లేకపోతే స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీలో లేకపోతే స్టాండర్డ్ లైబ్రరీలో అది ఆల్రెడీ ఉంటది. దాన్ని జస్ట్ మనం కాల్ చేసి ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అది ఫంక్షన్ అంటే. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రాయాలి, అది కాల్ చేయాలి అని అంటే గనక ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ మీకు చెప్పాను కదా! దానికి జనరల్‌గా డాట్ హెచ్ అని చెప్పి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయని చెప్పి. ఈ దీని స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డాట్ హెచ్ ఫైల్‌లోంచే మనం ఆహ్, కన్సోల్‌లో ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ ఫంక్షన్ ప్రింట్‌ఎఫ్ మాట. ఆ ప్రింట్‌ఎఫ్ ఇందులో stdioలో ఉంటది కాబట్టి మనం ఈ లైబ్రరీని కాల్ చేస్తున్నాం. అది రీజన్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఇంట్ మెయిన్ అని రాస్తున్నాను. ఈ యాంగిల్ బ్రాకెట్స్ ఇస్తున్నాననమాట. ఈ ఇన్‌సైడ్ యాంగిల్ బ్రాకెట్స్‌లో మనం ఏదైతే రన్ చేయాలనుకుంటున్నామో, లేతే ఏదైతే ఫంక్షన్స్ గాని ఇవన్నీ కాల్ చేయాలనుకుంటున్నామో అయన్నీ ఈ ఇన్‌సైడ్ మెయిన్‌లో రాస్తామాట. సో, లైబ్రరీని కాల్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ హాష్ ఇచ్చి ఇంక్లూడ్ అనంటే అది అర్థం చేసుకుంటదన్నమాట కంపైలర్. ఓకే. మనం ఇక్కడ లైబ్రరీని యాడ్ చేయాలి. స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డాట్ హెచ్ అని అంటే లైబ్రరీ నేమ్ మాట. ఓకే. ఇక్కడ ఇంట్ మెయిన్ అని అంటే ఏంటంటే ఇది ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొత్త ఫంక్షన్ ఒకటి రాయాలనుకుంటున్నాను అనుకోండి. వాయిడ్ టెస్ట్ అని చెప్పి ఆ టెస్ట్ అనేది ఏంటంటే ఈ ఫంక్షన్ నేమ్ యొక్క ఆహ్, నేమ్ వచ్చేసరికి టెస్ట్. ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మెయిన్ మాట. ఓకేనా? ఆహ్, ఇది ఇలా పెరాంథసిస్ ఇచ్చిన తర్వాత యాంగిల్ బ్రాకెట్స్ ఇస్తాము. యాంగిల్ బ్రాకెట్స్ ఇచ్చి ఇన్‌సైడ్ మనం ఆ ఫంక్షన్ ఎలా రన్ అవ్వాలని చెప్పి అదంతా ఇక్కడ రాసుకుంటామన్నమాట. ఈ బ్రాకెట్స్ పెరాంథసిస్ ఎందుకు ఇస్తామంటే, ఆ ఫంక్షన్‌లోకి ఏవన్నా వేరియబుల్స్ అవన్నీ పాస్ చేయాలి. అంటే వాటిని పారామీటర్స్ అంటారన్నమాట. వాటిని పాస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ రాసుకోవాలి. ఓకే. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. బట్ ఫర్ టైమ్ బీయింగ్ అసలు ఫంక్షన్ అంటే ఏంటి? అది ఎలా రాయాలి అని చెప్పి ఆ అనాటమీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటది? కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదని చెప్పి తెలియటం కోసం ఇలా రాసానన్నమాట. నౌ ఇప్పుడు మీరు ఇది కన్సోల్ అంటారు దీన్ని. ఈ పార్ట్‌ని. ఈ కన్సోల్‌లో మీరు రాసిన ఫంక్షన్ లేకపోతే దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ. ఓకే. అప్పుడు దాన్ని ఎలా చేయాలి? ప్రింట్‌ఎఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. అది కాల్ చేయాలి. ప్రింట్‌ఎఫ్ అని చెప్పి చూడండి రాయంగానే ఆటోమేటిక్‌గా ఇది వచ్చింది. ఇది ఆల్రెడీ మనం ఇంక్లూడ్ stdio హెచ్ అని చెప్పి రాసాం కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. ఇప్పుడు మీరు ఐదర్ టాబ్ అన్నా ప్రెస్ చేయొచ్చు. లేకపోతే పారెంథసిస్ అన్నా ఉపయోగించొచ్చు. ఓకే. పారెంథసిస్ అంటే నథింగ్ బట్ బ్రాకెట్స్ మాట. ఓకేనా? ఇన్‌సైడ్ ఈ ప్రింట్‌ఎఫ్ మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం? హలో వరల్డ్ ఒక చిన్న ఫంక్షన్‌ని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటే ఇలా రాసుకుంటామట. అండ్ ఎండ్ వచ్చేసరికి ఈ సెమికోలన్ ఇస్తాం. సెమికోలన్ ఇస్తే ఆ సింటాక్స్ ఆ స్టేట్‌మెంట్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయిందని చెప్పి అర్థం. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి నేను దీన్ని రన్ చేయాలనుకున్నా. అయితే నేను కమాండ్ యూజ్ చేసి జీసీసీ అంటే ఫస్ట్ అసలు మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నామో తెలుసుకోవడానికి డిఐఆర్. ఇదిగోండి బేసిక్స్ అండ్ సెటప్ దాంట్లో ఉన్నామాట. ఓకే. లేకపోతే ఎల్ఎస్ఎన్ అని చెప్పినా కొట్టొచ్చు.
ఓకే. ఇదేమో ఎల్ఎస్ అనేది లినక్స్ కమాండ్, డిఆర్ అనేదేమో విండోస్ కమాండ్ అంతే తేడా. బట్ ఎనీవే ఇది చూపిస్తుంది. ఒకసారి మనం ఇన్సైడ్ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, సిడి మనం 1 స్పేస్ బేసిక్ స్పేస్ ఎండ్ అని చెప్పి ఇచ్చాం కాబట్టి అదంతా స్పేస్ అని ఇచ్చినప్పుడు అది ఐడెంటిఫై చేయదు. అందుకనే మనం ఇలాగా కొటేషన్ మార్క్స్‌లో ఇచ్చి అండ్ సెటప్ అని చెప్పి కొటేషన్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టంగానే చూసారు, ఇందాక మనం సి ట్యుటోరియల్స్‌లో ఉన్నాం. కానీ ఇప్పుడు 1 బేసిక్ సెటప్‌లోకి వచ్చాం. ఇప్పుడు ఎల్ఎస్ అని కొట్టాననుకోండి, అందులో ఏ ఫైల్ ఉంది? ఇందాక మనం క్రియేట్ చేసిన hello డాట్ సి అని చెప్పి ఫైల్ ఉంది. ఓకేనా? ఎల్ఎస్ అంటే లిస్ట్ అని చెప్పి అర్థం. ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేయాలనంటే, అయితే నేను జీసీసీ అని చెప్పి ఒక కమాండ్ యూజ్ చేసి హెలో వరల్డ్ డాట్ సి అని చెప్పి అవుట్‌పుట్ అవుట్‌పుట్ నేమ్ నాకు ఏం కావాలనుకుంటున్నాను? హెలో వరల్డ్ లేతే ఆబ్జెక్ట్ ఫైల్ అని అనుకోండి. ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అది ఏ నేమ్‌తో ఇవ్వాలనుకున్నాను, ఇలా ఒక కమాండ్ రాసి రన్ అన్నా చేయొచ్చు. ఎల్స్ ఇదొక వే మనం ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ఎల్స్ ఇక్కడ పైన మీకు రన్ సింబల్ ఉంది కదా! రన్ సి సి ప్లస్ ప్లస్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ కమాండ్ రన్ చేయటం అవసరం లేకుండా అదే రన్ చేస్తదన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంకోటేంటంటే అది రన్ చేసే ముందు ఈ మెయిన్ ఫంక్షన్‌కి ముందు ఇది రాసాను కదా! ఇంట్ అనేది. ఇంట్ అనేది ఏంటంటే టైప్ మాట. ఫంక్షన్ టైప్. ఓకే. ఇది వాయిడ్ అన్నా రాయొచ్చు. బట్ ఇన్ జనరల్‌గా ఏంటంటే ఇంట్ అని చెప్పి రాస్తారు. బట్ ఎప్పుడైతే ఇంట్ అని రాసామో డేటా టైప్ ఏదన్నా ఉంటే గనక అదే రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు డేటా టైప్ ఇంట్ కాబట్టి అయితే ఏదో ఒక నంబర్ రిటర్న్ చేయాలి కదా! సో, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో 0 సారీ 0 అంటే అర్థం ఏంటంటే ఏం ఎర్రర్స్ లేవు. ఇక్కడ దాకా మొత్తం ప్రోగ్రామ్ లైన్ బై లైన్ రన్ అయ్యి చివరికి ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఏం ఎర్రర్స్ లేవు అని చెప్పి ఎగ్జిట్ అవుతది. ఒకవేళ ఇందులో ఫంక్షన్ నేమ్ ఏదన్నా రాంగ్ ఇచ్చి ఇట్లాంటివి ఏమైనా చేసి లేకపోతే ఇన్‌సైడ్ ఫంక్షన్ ఏదైనా పని చేయకపోతే గనక అది 1 రిటర్న్ చేస్తదన్నమాట. అంటే ఎర్రర్ అని అర్థం. ఓకేనా? ఈ విధంగా ఇది రిటర్న్ 0 అని చెప్పి ఇవ్వకపోయినా పనిచేస్తది. బట్ ఇక్కడ ఇంట్ అని ఇచ్చాం కాబట్టి ఇన్ జనరల్‌గా మనం రిటర్న్ అని చెప్పి రాసుకుంటాం. అంతే. ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి ఇక్కడ రన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ రన్ బటన్ ప్రెస్ చేయంగానే చూడండి ఇక్కడ సీసీ ప్లస్ ప్లస్ అది యాక్టివేట్ అయింది. అండ్ డీబగ్ చేసి అండ్ ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. అవుట్‌పుట్ చూడాలంటే ఇది డీబగ్ కన్సోల్‌లోకి వచ్చింది. కానీ మనం అవుట్‌పుట్ టెర్మినల్‌లో కదా చూస్తాం. అందుకని ఇక్కడ టెర్మినల్ అని చెప్పి కొట్టామన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూస్తే హలో వరల్డ్ అని చెప్పి ఏదైతే మనం రాసామో అది ఇక్కడ ఉందన్నమాట. బట్ ఈ 1 ప్లస్ డన్ అని చెప్పి ఇదంతా కంప్యూటర్ ఐ మీన్ కంపైలర్ జనరేట్ చేసింది. అలా కాకుండా మనకి నీట్‌గా కనిపించాలి అని అనుకుంటే ఏం లేదు. సింపుల్‌గా ఇంకొక ఆహ్, స్లాష్ అని చెప్పి ఎన్‌ఎన్ అని చెప్పన్నా ఉపయోగించొచ్చు. లేతే ప్రింట్ ఎఫ్ అని చెప్పి నెక్స్ట్ లైన్‌లో రాసి దాన్ని లైన్స్ ఇలాగా ఏదో ఒక లైన్ ఆహ్, టైప్ చేస్తే గనక అది ఆ గ్యాప్ కనిపిస్తది. ఆ డిఫరెన్షియేషన్‌కి. నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి మళ్ళీ రాసి ఇలా డబుల్ కోట్స్‌లో ఇలా డాష్ ఇచ్చామనుకోండి ఫైనల్‌గా కాలన్‌తో క్లోజ్ చేస్తే ప్రోగ్రామ్ ఎండెడ్. ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పి ఇచ్చామనుకోండి. ఇది ఇచ్చి ఈ స్లాష్ అనేదేంటంటే న్యూ లైన్ అని చెప్పి. ఈ హెల్లో వరల్డ్ ఎప్పుడైతే ప్రింట్ చేసావో దాని తర్వాత ఒక న్యూ లైన్ ఇవ్వు. అంటే ఇక్కడ మనకిక్కడ చూడండి అవుట్‌పుట్ ఇలా కంటిన్యూషన్ లైన్‌లో వచ్చింది. అలా కాకుండా హెల్లో వరల్డ్ అని రాంగానే ఈ 1 అనేది దగ్గర నుంచి ఇదంతా నెక్స్ట్ లైన్‌లో వస్తది. అది దీని మీనింగ్ మాట. ఓకేనా? ఇది ఏంటంటే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని చెప్పి అంటే ఈ లైన్‌కిను మన హలో వరల్డ్‌కి మధ్యలో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పి మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూసారా? హెల్లో వరల్డ్ అవ్వంగానే నెక్స్ట్ లైన్ అని కొట్టాం కాబట్టి నెక్స్ట్ లైన్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అని కొట్టాం. ఇక్కడ కూడా మనం ఆహ్, న్యూ లైన్ లేతే స్లాష్ ఎన్ అని చెప్పి కొట్టి సేవ్ చేసి రన్ చేసామనుకోండి. ఇది కూడా 1 నుంచి అంతా నెక్స్ట్ లైన్ నుంచి వస్తది. చూసారా? హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎండ్ ఇక్కడ అయిపోయింది. ఇందాక ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది కదా! ఇప్పుడు అలా కాకుండా న్యూ లైన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్ నుంచి కంటిన్యూ అయింది. ఓకే.
ఇది ప్రోగ్రామ్ రన్ చేసే విధానం. బట్ మనం జస్ట్ రన్ అని చెప్పి క్లిక్ చేయంగానే మనకి బిహైండ్ ద సీన్స్ చాలా జరుగుతుందన్నమాట పనులు. ఆ పనులు ఏవంటే జరుగుతాయో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పని వచ్చేసరికి ప్రీ ప్రాసెసింగ్ అని అంటారన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా ఉండడానికి కోసం నేను ఈ డబుల్ కోట్స్ ఇచ్చాను. దీన్ని కామెంట్స్ అంటారు. ఓకే. ఇది సింగిల్ లైన్ కామెంట్స్. అదే డబుల్ లైన్ కామెంట్స్ అయితే స్లాష్ ఇలా ఇచ్చి స్టార్ యాస్టరిక్ ఇచ్చి మళ్ళీ ఎండ్ కొడితే ఇది మల్టీ లైన్ అన్నమాట. అంటే ఈ లైన్స్ మధ్యలో ఈ సింబల్స్ మధ్యలో మనం ఏం రాసినా అది మల్టీ లైన్ కామెంట్. అది మన సిస్టమ్ రీడ్ చేయదన్నమాట. కంపైల్ చేసినప్పుడు అది రీడ్ చేయదు. ఇదేమో సింగిల్ లైన్ కామెంట్ అంటారు. సింగిల్ లైన్ కామెంట్. సో, ఈ సింగిల్ లైన్ కామెంట్స్‌ని, మల్టీ లైన్ కామెంట్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే, మనం నోట్స్ కోసం ఉపయోగిస్తాం. సో, ఇప్పుడు నేను ఈ మల్టీ లైన్ కామెంట్స్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, సో, మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు బిహైండ్ ద సీన్స్ 4 మేజర్ స్టెప్స్ జరుగుతాయన్నమాట. బిహైండ్ సీన్స్ మేజర్‌లీ పర్ఫార్మ్ 4 స్టెప్స్. అవేంటి? ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసింగ్ అంటారు. ప్రీ ప్రాసెసింగ్ అంటే మనకిక్కడ ఇంక్లూడ్ ఎస్టీడీఐఓ ఆహ్, స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డాట్ హెడర్ ఫైల్ ఉంది కదా! అందులోంచి ఈ ప్రింట్‌ఎఫ్ అనే ఫంక్షన్స్‌ని కాల్ చేస్తున్నాం కదా! ఈ ప్రీ ప్రాసెసింగ్‌లో ఈ ప్రింట్‌ఎఫ్ అని చెప్పి ఎప్పుడైతే ఇది ఫంక్షన్స్ అవన్నీ చూస్తదో ఆ లైబ్రరీ నుంచే వాటినన్నిటిని తెచ్చుకోవడం. తర్వాత ఇక్కడ ఇలాంటి సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటే వాటిని రీడ్ చేయకోకుండా నెక్స్ట్ లైన్‌కి వెళ్ళటం. ఇట్లాంటి పనులన్నీ మనకి ప్రీ ప్రాసెస్‌లో జరుగుతాయన్నమాట. మాక్రోస్‌ని లోడ్ చేయడం ఇట్లాంటివన్నీ. ఓకే. దెన్ నెక్స్ట్ బట్ మనం ఇక్కడ రన్ అని చెప్పి కొట్టేసాం. బట్ బిహైండ్ ద సీన్ ఈ ప్రీ ప్రాసెసింగ్‌కి ఆటోమేటిక్‌గా అంటే మనం ఏమి కమాండ్ ఇవ్వము. ఇందాక మీకు చెప్పాను కదా! కమాండ్ త్రూ కూడా వీటిని రన్ చేయొచ్చు గానీ, ఆ కమాండ్ ఎలా రన్ అవుతదనంటే జీసీసీ హైఫన్ ఈ అని చెప్పి ఇప్పుడు మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో హెలో వరల్డ్ డాట్ సి అని చెప్పి ఇది రన్ అవుతది. ఇది మనమేమి రాయవసరం లేదు. ఇదంతా బిహైండ్ ద సీన్స్ ఆటోమేటిక్‌గా జరిగిపోతది. సో, ఈ ఈ అనేది ఏంటంటే ఎక్స్‌పాండ్ కోడ్. ఈ కోడ్‌నన్నిటిని ఇప్పుడు మనం ప్రీ ప్రాసెసింగ్ చెప్పాం కదా! ఆ ప్రాసెస్ అన్నీ అవ్వటం కోసం ఈ కమాండ్ ఆటోమేటిక్‌గా బిహైండ్ ద సీన్స్ మనకు కనిపించకుండా అది రన్ అవుతూ ఉంటదన్నమాట. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఏంట నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతదంటే కంపైలైజేషన్ స్టెప్ జరుగుతది. సారీ కంపైలేషన్ కంపైలైజేషన్ జరుగుతది. ఈ కంపైలేషన్ ప్రాసెస్ ఏంటంటే ఆహ్, ఈ కోడ్‌ని ఇది మీరు చూసుకుంటే ఇదంతా ఇంట్, మెయిన్, ప్రింట్‌ఎఫ్ ఇయన్నీ ఇంగ్లీష్ పదాలు. ఓకే. కానీ మన మెషిన్ వచ్చేసరికి హార్డ్‌వేర్ అది. దానికి ఓన్లీ వన్స్, జీరోసే తెలుసు. కానీ ఈ లాంగ్వేజ్‌నన్నిటిని అది ఎలా అర్థం చేసుకోగలుగుతుంది? సో, వాటిని ఎలా అర్థం చేసుకోగలుగుతుందంటే, ఫస్ట్ వీటిని అన్నిటిని ప్రీ ప్రాసెస్ చేసి ఇలాగా ఫంక్షన్స్‌ని అన్నిటిని లోడ్ చేసి ఈ ఫైల్‌లోకి కామెంట్స్, అన్‌కామెంట్స్‌ని అన్నిటిని ఇగ్నోర్ చేసి తర్వాత మాక్రోస్ ఏమైనా ఉంటే లోడ్ చేసి దాని తర్వాత ఏం జరుగుతుందంటే కంపైలేషన్ ప్రాసెస్‌లో అసెంబ్లీ కోడ్ కింద మారుస్తదన్నమాట. ఓకే. ఈ అసెంబ్లీ కోడ్ అనేదేంటంటే హార్డ్‌వేర్‌కి చాలా దగ్గర లాంగ్వేజ్ మాట. అది దాని త్రూ మనం ప్రోగ్రామ్ రాయటం గాని, మెయింటైన్ చేయటం గాని చాలా కష్టం కాబట్టి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా! కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. దీన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ కన్నా కొంచెం పై స్టెప్. అంటే సిన్స్ ఈవెన్ ఇది కూడా మనకు లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు సి కూడా. కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ మీద ఒక పై స్టెప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అనంటే ఫస్ట్ హార్డ్‌వేర్ వచ్చిందనుకోండి. దాని తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్. దాని తర్వాత ఈ సి ప్రోగ్రామింగ్ లో లెవెల్ లాంగ్వేజ్ అలా మాట. దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఇట్లాగా. ఓకే. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు సిస్టమ్ వరకు అర్థం చేసుకునే కింద లేయర్ వరకు వెళ్ళాలి అనంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్‌లోకొస్తే ఆ అసెంబ్లీ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసేదే ఈ కంపైలైజేషన్ ప్రాసెస్ అని అంటామాట. ఓకే. ఈ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతది? సేమ్ అగైన్ కమాండ్ రన్ అవుతదనమాట. అదేంటంటే జీసీసీ ఆహ్, హైఫన్ ఎస్ అని చెప్పి అగైన్ హెలో వరల్డ్ ఇదంతా మనం రన్ చేయము. బిహైండ్ ద సీన్స్ జరుగుతూ ఉంటదన్నమాట. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది
బ్యాక్ సైడ్ మనకి మనం ప్రమేయం లేకుండానే అది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. కాకపోతే అదంతా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో చెప్పడం కోసమే నేను మీకు ఇయన్నీ రాస్తున్నాననమాట. ఓకే. ఈ కంపైలేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ ఆహ్, మనకి అసెంబ్లీ కోడ్ ఫైల్ డాట్ ఎస్ అని చెప్పి అవుట్‌పుట్ ఒకటొస్తదనమాట. ఓకే. ఆ ఫైల్ డాట్ ఎస్ అనేది హెలో వరల్డ్ డాట్ ఎస్ అన్నా రావచ్చు. లేకపోతే మనం అక్కడ ఇచ్చే సెటప్ ఉంటదన్నమాట. అంటే వీఎస్ కోడ్‌లో ఇక్కడ మనకి టాస్క్ జేఎన్‌లో మనకి ఫైల్ నేము అవుట్‌పుట్ ఎలా రావాలి, ఏంటి అని చెప్పి. అది అక్కడ చేంజ్ చేయొచ్చు. లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది తీసుకుంటది. దీని గురించి మనం వరీ అవ్వాల్సిన పని లేదన్నమాట. ఓకే. ఒకసారి ఈ కంపైలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతదంటే అసెంబ్లింగ్ జరుగుతదన్నమాట. ఈ అసెంబ్లింగ్ అంటే ఏంటంటే ఆహ్, ఈ అసెంబ్లర్ ఈ దీన్ని మిషన్ కోడ్ కింద మారుస్తది. అసెంబ్లీ కోడ్‌ని మిషన్ కోడ్ కింద మారుస్తదన్నమాట. బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతది అగైన్ జీసీసీ అని చెప్పి కమాండ్‌ను -సి అని చెప్పి ఫైల్ డాట్ సి ఏదైతే ఇక్కడ అవుట్‌పుట్ మనకొచ్చిందో ఫైల్ డాట్ సియో లేకపోతే హెలో వరల్డ్ డాట్ సియో ఏదో ఒకటి వస్తది కదా! ఆ అవుట్‌పుట్‌ని ఇక్కడ తీసుకొని రన్ చేస్తదన్నమాట. ఈ అసెంబ్లింగ్‌లో ఏం జరుగుతది? ఈ అసెంబ్లీ కోడ్ ఏదైతే ఆహ్, ఐ మీన్ రన్ అవుతదో, లేకపోతే క్రియేట్ అవుతదో దాన్ని మెషిన్ కోడ్ కింద మారుస్తదన్నమాట. ఇక్కడ మనకి అసెంబ్లీ, అసెంబ్లీ కోడ్ అని చెప్పాను కదా! ఇక్కడేమో మెషిన్ కోడ్ కింద మారుస్తది. అది మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి లింకింగ్ ప్రాసెస్ జరుగుతదన్నమాట. ఓకే. ఈ లింకింగ్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఆహ్, దీన్ని మిషన్ కోడ్ కింద రన్ అయినప్పుడు దీన్ని అవుట్‌పుట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఫైల్‌లో వస్తదన్నమాట. ఆ ఆబ్జెక్ట్ ఫైల్‌ని మన స్టాండర్డ్ లైబ్రరీస్‌తోనూ, లేకపోతే వీటితోనూ అన్నిటిని లింక్ చేసి ఫైనల్‌గా మనని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనకి వీలు పడటానికి ఈ లింకింగ్ ప్రాసెస్ స్టెప్ అనేది మనకి ఉపయోగపడుతది. ఓకే. సారీ. ఇక్కడ అసెంబ్లీ దాంట్లో ఈ స్టెప్ రన్ అయిన తర్వాత లింకింగ్‌లో ప్రాసెస్ ఆహ్, నేను చెప్పింది ప్రాసెస్ కరెక్టే. అంటే ఐ మీన్ స్టాండర్డ్ లైబ్రరీస్‌ని వీటినన్నిటిని లోడ్ చేసి ఈ కోడ్‌ని రన్ చేయడానికి ఉపయోగపడుతదని చెప్పాను కదా! అలా చేసి ఫైనల్‌గా మనకేంటంటే ఆబ్జెక్ట్ ఫైల్ కింద అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. అవుట్‌పుట్ ఎలా ఉంటదంటే డాట్ ఓ అన్న ఫైల్‌తో ఉంటదన్నమాట. ఇది జరుగుతది. ఓకే. ఇప్పుడు ఆహ్, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక చూసాం కదా! ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఇప్పుడు సి ట్యుటోరియల్స్‌లో ఉన్నాం కదా! దాన్ని ఇందాక మనం కమాండ్ త్రూ గూడా రన్ చేయొచ్చని జెప్పాను గదా! ఎల్ఎస్ అని జెప్పి సీడీ ఫస్ట్ 1 బేసిక్ అండ్ సెటప్ అని చెప్పి రాశాను. ఇక్కడ బేసిక్స్, బేసిక్ అని రాశాను. అందుకనే ఐడెంటిఫై అవ్వలేదు. అండ్ సెటప్ అని రాసిన తర్వాత అందులోకెళ్ళింది. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే మనకి హెలో వరల్డ్ అని జెప్పి హెలో వరల్డ్ ఇది ఆబ్జెక్ట్ ఫైల్ మాట. ఇది డాట్ సి ఫైల్ మాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఇక్కడ రన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ స్టెప్స్ అన్నీ ప్రాసెస్ అయ్యి ఫైనల్‌గా మనకి ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవుతది అని చెప్పాను కదా! అదే ఇది. అలా కాకుండా మనం ఈ కమాండ్స్ త్రూ గూడా ఈ హెలో వరల్డ్ అనే సీన్ గూడా రన్ చేయొచ్చు. దాన్నెలా అంటే జీసీసీ ఇందాక మీకు చెప్పినట్టు హెలో వరల్డ్ డాట్ సి అని చెప్పి అవుట్‌పుట్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జస్ట్ హెచ్ వరల్డ్ అని చెప్పి కావాలని అనుకుంటున్నాననుకోండి. జస్ట్ హెచ్ వరల్డ్ అని చెప్పి రాసి ఎంటర్ కొట్టాననుకోండి. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే చూడండి హెచ్ వరల్డ్ అన్న ఆబ్జెక్ట్ ఫైల్. ఇది ఆబ్జెక్ట్ ఫైలే. ఓకే. ఈ రెండిట్లో మనం ఏదైనా ఉపయోగించొచ్చు. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఎలా క్రియేట్ అయిందనంటే మనం ఇక్కడ రన్ చేయంగానే ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఎలా క్రియేట్ అయిందనంటే మనం ఈ కమాండ్ రన్ చేయటం వల్ల వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌ని రన్ చేయాలంటే ఏం చేయాలంటే మనం జస్ట్ డాట్ స్లాష్ హెచ్‌వరల్డ్ అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే ఈ హెచ్‌వరల్డ్ అనేది ఈ ఫోల్డర్‌లోనే ఉంది. డాట్ అంటే ఈ కరెంట్ ఫోల్డర్‌లోనే ఉందని అర్థం. దాన్ని రన్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఫైల్‌ని డైరెక్ట్‌గా రన్ చేసేయొచ్చు. ఏ ఎక్స్‌టెన్షన్స్ లేకుండా. ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌ని రన్ చేస్తేనే మనకి ఈ
ప్రోగ్రామ్ ఏదైతే రాసామో దాని అవుట్పుట్ ఇక్కడ మనం కన్సోల్లో చూడాలనుకుంటున్నామో అది చూడటం కోసమే ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ ఇందాక మనం రన్ అని కొట్టినప్పుడు ఇదంతా ఆటోమేటిక్గా మనకి ప్రమేయం లేకోకుండానే ఇవన్నీ ప్రింట్ అయిపోతుంది. ఇదంతా మాన్యువల్ స్టెప్ మాట. ఇలాగైనా చేయొచ్చు, రన్ చేయొచ్చు, ఇలాగైనా రన్ చేయొచ్చు మాట. చూసారా? హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పి ఇందాక మనకి ఏదైతే ఈ రన్ క్లిక్ చేస్తే వచ్చిందో అదే ఇక్కడ కూడా వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి ఈ హెచ్ఓల్డ్ అనే ఆబ్జెక్ట్ ని మనం రన్ చేసినప్పుడు బిహైండ్ ది సీన్స్ అగైన్ ఏం జరుగుతుంది అని అంటే ఈ ప్రోగ్రామ్ ని మనకి ర్యామ్ లో లోడ్ చేస్తుంది అనమాట. ఈ ర్యామ్ అప్పుడు మనకి ర్యామ్ లో మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీని 4 స్టెప్స్ కింద విడిపోతాయి మాట. ఒకటి కోడ్, డేటా సెక్షన్, హీప్, స్టాక్ కింద విడిపోతాయి మాట. ఓకే. ఈ కోడ్ సెక్షన్ లో ఏంటంటే మనకి సారీ టెక్స్ట్ సెక్షన్ లో ఏంటంటే మనకి మిషన్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అందులో లోడ్ అవుతుంది. ఇంకొకటి డేటా సెక్షన్ అనేది ఉంటుంది. ఆ డేటా సెక్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ వేరియబుల్ రాసామనుకోండి, ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను అనుకోండి. ఇది వేరియబుల్ అంటారనమాట. దీని వేరియబుల్ నేమ్, దాని వేరియబుల్ డేటా టైప్, ఆ వేరియబుల్ వాల్యూ అనమాట. ఇవి ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఈస్ ద షార్ట్ వే టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యునో వేరియబుల్. ఓకే. సో ఈ వేరియబుల్ అనేది నేను ఎక్కడ రాశాను? మెయిన్‌కి ఫంక్షన్ ఇన్‌సైడ్ రాయలేదు, బయట రాశాను. సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. అదే ఇలాంటి వేరియబుల్ మనం డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్‌లో రాసుకుంటే గనక అది లోకల్ వేరియబుల్ అంటమాట. ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననంటే మనకి ఇందాక చెప్పాను కదా, ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌ని మనం రన్ చేసినప్పుడు బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతుందనంటే అగైన్ మెమరీని మెమరీ ఆర్ ర్యామ్‌ని ఫస్ట్ ఇదేమవుతదంటే ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి ఈ ప్రోగ్రామ్ లోడ్ అవుతది. ఈ హెచ్ఓల్డ్ అనేది లోడ్ అయ్యి ఈ ర్యామ్‌ని మనకి 4 సెక్షన్స్ కింద విడిపోతాయని నేను చెప్పాను కదా! ఆ 4 సెక్షన్స్ ఏంటంటే వన్ వచ్చేసరికి టెక్స్ట్ సెక్షన్, తర్వాత సెకండ్‌ది వచ్చేసరికి డేటా సెక్షన్, థర్డ్‌ది వచ్చేసరికి హీప్, ఫోర్త్ వచ్చేసరికి స్టాక్. ఓకే. ఆర్డర్ ఏదైనా అయి ఉండొచ్చు. కొంతమంది స్టాక్ ముందు హీప్ తర్వాత టెక్స్ట్ అని అంటారు. బట్ ఆర్డర్ కాదు. బట్ బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టెక్స్ట్ సెక్షన్‌లో ర్యామ్ ఇందాక చెప్పినట్టు మిషన్ ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఇందులో లోడ్ అవుతాయి. ఈ డేటా సెక్షన్‌లో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ ఇందులో లోడ్ అవుతాయన్నమాట. హీప్‌లో ఏంటంటే మనం మాన్యువల్‌గా ఒక మెమరీని క్రియేట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా! ఫస్ట్ వీడియోలో మాలోక్, కాలోక్ అని చెప్పి కీవర్డ్స్ ఉపయోగిస్తామని చెప్పి మాలోక్ అలాంటివి ఉపయోగించినప్పుడు ఆ వేరియబుల్స్ అన్నీ హీప్‌లో క్రియేట్ అవుతాయన్నమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్స్, లోకల్ వేరియబుల్స్ ఇట్లాంటివన్నీ అంటే లోకల్ వేరియబుల్స్, ఈ ఫంక్షన్స్ ఇయన్నీ మన స్టాక్‌లో క్రియేట్ అవుతాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఈ హీప్ అనేది మనం క్రియేట్ చేస్తాం. మనమే ఆ మెమరీని డైరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తాం. క్రియేట్ చేయటం, డిలీట్ చేయటం అయన్నీ మనం చేస్తామన్నమాట. అది మేజర్ డిఫరెన్స్ స్టాక్‌కి, హీప్‌కి. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఈ డిఫరెంట్ 4 సెక్షన్స్‌లో డివైడ్ అయ్యి మన ర్యామ్‌లో లోడ్ అయ్యి దెన్ ఆ ప్రోగ్రామ్‌ని రన్ అయ్యి మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇస్తదన్నమాట. ఇది మనకి బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతదో ఆహ్, మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. సో, ఇది అన్నమాట మన హోల్ ప్రాసెస్. ఒక ఫైల్‌ని క్రియేట్ చేయటం, దాన్ని రన్ చేయటం, ఆబ్జెక్ట్ ఫైల్స్‌ని ఎలా రన్ చేయాలి, లేకపోతే మాన్యువల్‌గా రన్ చేయటం, తర్వాత లేకపోతే ఈ రన్ ఉపయోగించైనా మనం రన్ చేయొచ్చు. ఓకే. సో, ఈ వీడియోలో ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. థాంక్ యూ.